శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మీరు ఎంతో కష్టపడి శ్రమకు వచ్చి పీఠాధిపతులతో, కుర్తాళం పీఠాధిపతితో, కంచి కామకోటి పీఠాధిపతి దగ్గర నుంచి ఎన్నో వాళ్ళ దగ్గర నుంచి అమూల్యమైన విషయాలు తెలుసుకుంటూ, ఫలితాలు తెలుసుకుంటూ, మీరెంతో శ్రమతో కూడుకున్న పుస్తకాన్ని ఛాలెంజ్గా బయటికి తీసుకొచ్చారు. ఆ పుస్తకం వల్ల భక్తులందరికీ కూడా కొంగు బంగారం అయిపోయిందండి. మీరిచ్చిన ఫలితాలు, నామపారాయణ ఫలితాలు కొంగు బంగారమే అనుకోవాలి. అది గత జన్మలో మా అదృష్టం అనుకోవాలి. ఈనాడు ఈ పుస్తకం మా చేతులకు వస్తుంది అంటే ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటేనే కదండి వచ్చేది. అంతే కదండి. అలాంటి పుణ్యమైన ఆ పుస్తకంలో ఈరోజు ఏ నామం చెప్తారు? ఈరోజు ఏ ఫలితం అందిస్తారు? అయ్యో, రెండు నామము, నామపారాయణము, దాన్ని అంటుకుని ఉన్నటువంటి ఫలితం రెండింటినీ మనం మన శ్రోతలకు అందిద్దాము. మనం 27వ నామానికి వచ్చామండి. దీంట్లో అంటే 27వ నామం అని ఎందుకు చెప్తా అంటే, ఈ పుస్తకంలో నేను రాసుకున్నటువంటి నామాల సంఖ్య వేరుగా ఉంది. గుత్తి నామాలకి అన్నిటినీ కలిపి ఒక చోట పెట్టా, విడి నామాలు ఒక చోట పెట్టా. ఇక్కడ 27వ నామం అయింది కదా అని మీరు మిగతా లలితా సహస్రనామ పుస్తకాల్లో 27వ నెంబరే చూడకండి. నేను రాసిన పుస్తకంలో 27వ నెంబర్ ఇది. అలా ఆలోచిద్దాం మనం. అది లలిత రహస్యనామ స్తోత్రము. ఇది నామావళిను ప్రతి నామాలకి సహస్ర ఫలితాలతో కూడుకున్నటువంటి పుస్తకం ఇది. అవునండి. ఒకళ్ళు కామెంట్ పెట్టారు, మా పుస్తకంలో 21 ఉంటే మీరు 11 ఉంటే మీరు 21వ నామం అని చెప్తారు ఏంటి? దానికి నేను వెంటనే రిప్లై కూడా ఇచ్చాను. స్తోత్రం కాదు, నామావళిలో ప్రతి నామానికి వివరిస్తున్నారు. కొన్ని 2-3 నామాలు జత కూడితేనే ఒక ఫలితం వస్తే ఆ గుత్తి నామాలు కూడా వివరిస్తున్నారు. ఈరోజు ఏ నామో చెప్పండి. ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మొత్తం సహస్రనామాలన్నిటినీ కూడా 365 నామాల్లోకి నేను కుదించి రాశాను. అంటే రోజుకొక ఏడాది పాటు రోజుకొక నామం చదువుకునేటట్టుగా ఆ రకంగా. అంటే ఇప్పుడు గుత్తి నామాలన్నీ కలిపి ఒక దగ్గర రాసి, కొన్ని నామాలు రెండు కలిపి ఒక దగ్గర రాసి, అట్లా రాస్తూ మనం సంఖ్యాపరంగా కొంచెం భిన్నంగా ఉన్నాం. మామూలుగా లలితా సహస్రనామాల్లో ఇచ్చిన సంఖ్య కన్నా మన సంఖ్య కొంచెం భిన్నంగా ఉండటానికి కారణం ఏంటంటే, మనం రాసిన పుస్తకంలో ఉన్న క్రమం కొంచెం వేరుగా ఉంది. అందుకని దాన్ని బట్టి మనం అంకె ఇస్తూ వచ్చాం. అందుకని ఇక్కడ మన పుస్తకంలో ఇప్పుడు 27వ నామం అయింది. అది పీఠాధిపతులు ఆమోదించారు కదండి. ఆమోదించిన విషయమేనండి. పీఠాధిపతులు మాకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కుర్తాళం పీఠాధిపతి గారు ఈ పుస్తకం చదివి వారి యొక్క ఆశీర్వాదాలు మనకి ఇచ్చారండి. తర్వాత ఈ పుస్తక ఆవిష్కరణకి శృంగేరిలో విధుశేఖర భారతి గారు స్వయంగా ఆయన హస్తాలతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మామూలుగా అయితే పుస్తకాలు ఆవిష్కరించడం కానీ, పుస్తకాలకి ఆశీర్వాదాలు రాయటం కానీ ఇలా అంటే పీఠాధిపతులు చెయ్యరు. చేసినప్పుడు వాళ్ళకి ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి ఆమోదకరంగా ఉంటేనే వాళ్ళు చేస్తారు. నేను చాలా జాగ్రత్త పడ్డానండి. ఎందుకంటే అమ్మవారితో మనం ఆషామాషిగా వ్యవహరించే విషయాలు కాదు. పుస్తకము ఫలితము రాసిన తర్వాత 1-4 సార్లు నేను పీఠాధిపతులతో చర్చ చేయటం, వాళ్ళ పిఏలతో కూడా మాట్లాడే అనుమతి తీసుకొని ఒకసారి ఆ నామం పంపించటం, ఇవన్నీ చేసి నేను పుస్తకాన్ని ఒక పద్ధతిలో తీసుకొచ్చాను. మీరన్నట్టు పీఠాధిపతుల యొక్క ఆమోదము ఆశీర్వాదము ఉన్న ఈ పుస్తకంలో 27వ నామానికి ఇప్పుడు మనం వచ్చాం. ఆ నామము కామేశ్వర ప్రేమ రత్నమని ప్రతిపణస్తని. ఎంత చక్కటి నామం అండి. చాలా అద్భుతమైన నామం ఇది కూడా. కామేశ్వరుడి యొక్క ప్రేమ రత్నమని ఎవరండి? అమ్మవారే కదా. అమ్మవారేగా. ప్రతిపణస్తని, ప్రతిపణంగా కూడా ఆవిడ ఇచ్చింది. అంటే పణంగా ఏమి ఇస్తున్నావు అంటారు. పణం అంటే ఇదివరకు కొంచెం రుణం ఉంటే తీర్చుకోవడానికి,
మన హరిశ్చంద్రుడును నక్షత్రకుడు కథల్లో మనకి పణం అంటూ ఉంటారు. ఏం పణం పెడుతున్నాం అంటారు. అంటే ఒకటి వడ్డీగా ఒక వస్తువుని మనం పెట్టి అనగా దాని మీద మనం ఏదో కొంత ధనం తెచ్చుకోవటం అట్లా. అయితే ఏదైనా అవసరానికి ఏదైనా మనం కావాల్సి వస్తే ఏం పణం పెడుతున్నారు అంటారు. అట్లా ఇక్కడ కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని ఆపకూడదండి, ఎక్కడ ఆపకూడదు, అంతా కలిపి కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని ఒకేసారి ఆపకుండా చదవాలి. తర్వాత మనం అర్థాలు తెలుసుకునేటప్పుడు కామేశ్వరుడి యొక్క ప్రేమ రత్నమణి ఎవరు, ఆయన యొక్క ప్రేమని పొందిన ఆవిడ రత్నం కాక మామూలు ఆవిడ ఎందుకు అవుతుందండి? ఆ తర్వాత ఆ రత్నము మణే కదా, మనకి 9 మణులు ఉన్నాయి, దాంట్లో నవరత్నాల్లో ఒకటిది. అందుకని కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్థ అనేది అమ్మవారిది, మొదటిది అయ్యవారిది. శివశక్తి రూపాలు ఈ నామంలో ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఈ నామానికి అర్థం ఏంటని ఫస్ట్ మనం చూద్దాం. ఈ నామానికి ఏంటంటే కామేశ్వరుడు అమ్మవారికి ప్రేమ రత్నమణిని ఇచ్చాడు. మామూలుగా వ్యవహారార్థం ముందు చెప్పుకుందాం. ప్రేమ రత్నమణిని ఇచ్చాడు. ఆ ప్రేమ రత్నమణిని ఎలా ఇచ్చాడు? భార్యకి ప్రేమాన్ని, అంటే రత్నం వంటి భార్యకి ప్రేమనివ్వటంలో పెద్ద ఇదే ఉంది. కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్థని అమ్మవారు ప్రతిపణంగా ఆవిడ తన యొక్క స్తనద్వయాన్ని 2 ఇచ్చింది, ఆయన ఒకటి ఇస్తే అని వ్యవహారార్థం. ఇప్పుడు ఈ నామం చూడండి, కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్థని ఉంది. అయితే ఈ నామంలో వ్యవహారార్థం ముందు అందరికీ తెలిసేది మనం చెప్పుకున్నాం. అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండటము, ఇచ్చిపుచ్చుకోటాలు, శృంగారము, దాంపత్యం అన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఆయన ప్రేమరత్నాన్ని ఆవిడకిస్తే ఆవిడ దానికి ప్రత్యుపకారంగా ఆవిడ స్తనద్వయాన్ని ఇచ్చింది అని ఉంది. ఇది వ్యవహారార్థం. నిజానికి ఈ నామానికి అర్థం రాసిన వాళ్ళు తత్వార్థం కూడా రాయాలి. ఎందుకంటే ఈ కాలం అసలే బాగుండలేదు కదండి. ఇప్పుడు దేవతలు ఇలా చేస్తారా, వాళ్ళు దేవతలు కదా అంటారు. ఎందుకంటే దేవతలకు కూడా పిజ్జాను బర్గరు పెట్టమనే రోజులు ఇది. రోజు అరటిపండు కొబ్బరికాయ పెడితే వాళ్ళకి విసుగు పుడుతోంది అనేటువంటి భావనలు వస్తున్నటువంటి విపరీత ప్రపంచంలో మనం ఉన్నాం గనక ప్రతిపణస్థని అనేటువంటి అమ్మవారి ప్రత్యుపకారాన్ని వక్రీకరించి చెప్పుకుంటారు. అది తప్పు. ఎందుకంటే అమ్మవారు ఆవిడని తిరిగి కలికాలం కదండి, ఇది కలికాలం కదా, అందుకని ఆయన ప్రేమరత్నాన్ని ఇస్తే ఆవిడ ప్రతిగా ఆవిడ యొక్క స్తన్యాన్ని ఇచ్చింది. అంటే మొదటి నుంచి కూడా మనము స్తన్యాన్ని ఎలా చెప్పుకుంటున్నాం అంటే ఈ నామంలో ఇక్కడ ప్రేమరత్నమని ప్రతిపణస్థని అని ఉన్నప్పుడే ఒక 2 విషయాలు గ్రహించుకోవాలండి. ఆవిడ అర్ధనారీశ్వరి. ఆవిడ ప్రత్యేకించి ఆవిడ యొక్క స్తనద్వయాన్ని ఈయనకి ఇవ్వటం ఏంటి? ఇదేదో వ్యవహారం సరిగ్గా నడవటం లేదు ఇక్కడ, ఈ అర్థానికి సరిగ్గా సమంగా అంటే అన్వయం కుదరాలి కదా నామానికి. అన్వయం సరిగ్గా కుదరట్లేదు అనే విషయాన్ని గ్రహించి ఇక్కడ ఏదో వేరే విశేషార్థం ఉందని తెలుసుకోవాలి. దాని అర్థం ఏంటంటే కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్థ అంటే కామేశ్వరుడు అంటే శివుడు కదా, శివతత్వం అంటేనే ఓంకారతత్వం, ఓంకారమే శివుడు. అందుకని ఆ ఓంకార ప్రణవాక్షరినే పంచాక్షరినే మొత్తం ప్రపంచమంతా అది చదివితే ఇంకా ఏమీ చదవక్కర్లేదని చెప్తాడు. శివుడిది ఓంకారం ఉంది కదా, ఆ పంచాక్షరి మంత్రం చదువుకోండి అంటారు చాలు. ఓం నమ శివాయ అంతే. అటువంటి ఓంకారాన్ని అమ్మవారికి అయ్యవారు ఇచ్చారు. అది అర్థం చేసుకోండి. కామేశ్వర ప్రేమరత్నమణి అంటే ప్రతిపణస్థని. ఆవిడ ప్రతిపణస్థంగా ఇంకో 2 అక్షరాలు ఇచ్చింది. ఈయన ఓంకారం ఇచ్చాడండి ఆవిడకి. ఓంకారం తొలుత ఓంకారంబు మనకి ఫస్ట్ మనకి ఓం నమ శివాయ అనే అక్షరాభ్యాసం. మనం మొట్టమొదటి అక్షరం ఓంకారం. ఓం అనే రాయిస్తారు పసిపిల్లలతో కూడా. ఆ ఓంకారాన్ని శివుడు పార్వతికి ఇచ్చాడు ఇక్కడ. అది ప్రేమరత్నమణిలో ఒక భాగంగా మనం తీసుకోవాలి. ఓంకారం ఆయన ప్రేమ ఏంటి? ఓంకారాన్ని ఆవిడకి ఇవ్వటం. తన ఓంకారాన్ని ఆవిడకి ఇచ్చాడు. ఆవిడేం చేసింది? ప్రతిపణస్థని తిరుగుగా భర్త ఏదో ఒకటి ఇచ్చాడు, ఈవిడ 2 ఇవ్వాలనుకుంది. ఆ ఇవ్వటంలో కావ్యపరంగా ప్రతిపణస్థని అని రాశారు. కానీ ఆవిడ ఏం చేసింది? 2 అక్షరాలు, మళ్ళీ హ్రీం శ్రీం అనే 2 అక్షరాలు ఆయనకి ఇచ్చింది. ఓం హ్రీం శ్రీం. ఓంకారంలో శివుడు వచ్చేసాడు,
హ్రీంకారం అమ్మవారు వచ్చింది, శ్రీంలో లక్ష్మీదేవి వచ్చేసింది. అబ్బబ్బా, అది కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని అంటే మహాత్ముడు మహాశివుడు గూఢార్థం. మహాశివుడు ఓంకారం ఇచ్చాడు, ఆవిడ వెంటనే ఏమిచ్చింది? హ్రీం శ్రీం ఆవిడిచ్చింది. రెండు ప్రతిపణస్తని అన్నారుగా, అంటే ప్రతిపణంగా ఆవిడేమిచ్చింది? హ్రీం అనేది శ్రీం అనేది ఇచ్చింది. అయితే ఇప్పుడు హ్రీం శ్రీం అనే 2 అక్షరాలు ఆవిడిస్తే ఒక ఓంకారం అనే అక్షరం ఆయన ఇచ్చాడు. ఇప్పుడు గూఢార్థం ఇంతగా అంటే ఈ 2 ప్రణవాక్షరాలని ఆవిడ తిరిగి ఇచ్చింది. అంటే ఇప్పుడు మనం ఓంకారాన్ని ఆయన ఇస్తే 2 ప్రణవాక్షరాలని ఈవిడిచ్చింది. అయితే ఆ ప్రణవాక్షరాలు 2 కలిపిన తర్వాత ఒక మంత్రమే అయిందిగా. అవును కదా. ఓం హ్రీం శ్రీం ఈ 3 అక్షరాలు కలిపేసరికి అది ప్రణవాక్షరాలతో కలిపినట్టు మహామంత్రం అయింది. మహామంత్రం అయింది. ఆయన ఓంకారం ఇస్తే ఈవిడ ఇంకొక 2 అక్షరాలను ఇచ్చిందని చెప్పటానికి ఈ భార్యాభర్తల విషయం కనుక ఈ నామాన్ని కామేశ్వర ప్రేమరత్నమని ప్రతిపణస్తని అనేటువంటి నామంగా దాన్ని చెప్పారు. ఇంకొకటి ఏమిటి? ప్రతిపణస్తని అంటే ఆవిడ యొక్క స్తనద్వయం ఎప్పుడూ కూడా శిశువులందరికీ ఆహారమే. అంతే, మనకి కూడా సూర్యచంద్రులు వాళ్ళే. సూర్యచంద్రులు అంటేనే అమ్మవారి స్తనద్వయం. వాళ్ళిద్దరూ లేదే ప్రకృతి లేదు, ఆహారము లేదు. అందుకని కామేశ్వర ప్రేమరత్నమణి అనేది వ్యవహారంగా తీసుకుంటే అమ్మవారు ఆ ప్రేమకి ఏం చేసింది? తన స్తనద్వయాన్ని తన శిశువులైనటువంటి గణపతికి కుమారస్వామికి శివ జ్ఞానాన్ని ఆవిడ స్తనం ద్వారా ఇచ్చింది. శివ జ్ఞానాన్ని స్తనం ద్వారా, అంతే కదా. మరి అద్భుతం. ఈ నామంలో ఇప్పుడు ఓంకారాన్ని శివుడిస్తే హ్రీం శ్రీం అనే పదాలని ఈవిడ తిరిగి ఇచ్చింది. అంటే హ్రీం శ్రీం అనే అక్షరాలని. ఓంకారం తొలుత ఓంకారమే బీజాక్షరం కదా. హ్రీం శ్రీమేమో ప్రణవాక్షరాలు. ఈ 2 ఆవిడిచ్చింది. ఈ ఆయన ఒక అక్షరం ఇస్తే ఈవిడ 2 అక్షరాలు ఇవ్వటం అనేది సామాన్య అర్థం. అయితే ఇప్పుడు మనకి మంత్రం ఎలా వచ్చింది? ఓం హ్రీం శ్రీం. హ్రీం అంటే లజ్జ అండి. హ్రీంకారం ఎప్పుడు లజ్జని సిగ్గుని సూచిస్తుంది. శ్రీ అనే అక్షరం ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని సూచిస్తుంది. ఇక్కడ లజ్జకి లక్ష్మీదేవికి ఏమిటయ్యా అంటే అమ్మవారు ప్రతిపణస్తని అని అన్నప్పుడు ఈ స్తన్యంలో ఉండేటువంటి ఒక లక్ష్మీ అంశ ఉంది. అదేమిటంటే ఆ లక్ష్మీ అంశ ఆరోగ్య లక్ష్మి అవచ్చు, ఆహార లక్ష్మి అవచ్చు. ఆవిడ ఆ శ్రీం అంటేనే లక్ష్మీదేవి కదా. ఆ ఆరోగ్యశ్రీని ప్రసాదించటానికి ఆవిడ తన స్తన్యంతో తన శిశువులకే కాకుండా లోకానికంతా కూడా ఆహారం అందిస్తుంది. లోకానంతటికి జగన్మాత కదండి. జగన్మాత కనుక వియత్ ప్రసూహు, వియత్తునే ఆవిడ ప్రసవించింది. అందుకని విశ్వగ్రాస, విశ్వానికంతా గ్రాసం ఇచ్చేది ఆవిడే. అందుకని ప్రతిపణస్తని అనే విషయానికి లౌకికార్థం తీసుకుంటే ఆవిడ తన స్తనద్వయం ద్వారా తన శిశువులకి శివజ్ఞానం అనేటువంటి అమృతధారల్ని ప్రసాదించింది. తర్వాత లోకానికంతా కూడా శివజ్ఞాన ప్రదాయని అనేది అమ్మవారి నామం. మొత్తం లోకానికంతా కూడా ఆవిడ శివజ్ఞానాన్ని ప్రసాదించింది తన స్తనములు అనేటువంటి అమృతధారల చేత. అందుకనే కదండి, ఎంతో పుణ్యం ఉంటేనే ఏదైనా చదవగలము, ఏదైనా వెళ్ళగలము, ఏదైనా అమ్మవారి పుణ్యకార్యాలు చేయగలము అంటారు. ఆ రకంగా ఆ పూర్వజన్మ సుకృతం చేత ఈ ఓం హ్రీం శ్రీం అనేటువంటి ఈ 3టిని ఒక మంత్రంగా భావించి లోకానికి అందించినటువంటి ఆ కామేశ్వరీదేవికి, ఆ పార్వతీదేవికి మనము అంటే ఎంతగానో రుణపడి ఉన్నామండి. అనేక వేల నమస్కారాలు అర్పిస్తూ ఈ నామాన్ని చక్కగా ప్రణవాక్షర సంభూతంగా స్వీకరించండి. లౌకికార్థంతో ఊరికే భావించండి, కానీ స్వీకరించడానికి మాత్రం ఇదొక చక్కటి మంత్రం. ఓంకారాన్ని శివుడిస్తే అమ్మవారు హ్రీంకారము శ్రీకారం అనే 2 ప్రణవాక్షరాలను ఇచ్చింది. ఈ మొత్తం 3 అక్షరాలతో చక్కటి మంత్రోపదేశం పార్వతీదేవి మనకు చేసినట్టుగా భావించి ఓం హ్రీం శ్రీం అనుకోండి. సర్వ కార్యాల్లోనూ మీకు తప్పనిసరిగా జయం కలుగుతుంది. ఇంకోటి, కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని అనే నామాన్ని మీరు పారాయణ చేయటం వలన
గుండె జబ్బులు తగ్గుతాయి. ఫలితం అడగలేదు శ్రీలక్ష్మి గారు మీరు. మీరు చెప్తూ ఉంటే నిమగ్నం అయిపోతారు. అది ఈ నామాన్ని చదివితే గుండె జబ్బులు ఏమన్నా ఉంటే ఆ గుండె జబ్బులన్నీ కూడా, ఎందుకంటే ఆయన కామేశ్వరుడు ఓంకారాన్ని ఇచ్చాడు. ఓంకారాన్ని జపించే వాళ్ళకి శ్వాసకోశలు కానీ లేకపోతే హృదయానికి సంబంధించిన జబ్బులు కానీ ఏవి రావు. ఇంకా హ్రీం శ్రీం అన్నారంటే వాళ్ళకి అసలు ఎదురు లేదు ఆరోగ్యానికి. ఓంకారమే ఉంది కదండి మొట్టమొదటి అక్షరం. ఆ ఓంకారాన్ని జపించిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అసలు ఉండవు. ఒక చిన్న సందేహం అండి, మనము మామూలుగా లలిత సహస్రనామాలు చదివేటప్పుడు ఓం ఐం హీం శ్రీం అని చదువుతాం. అవునండి. ఐం అన్నది ఇక్కడ రాలేదంట. ఐము సరస్వతీదేవికి, అంటే శ్రీ లలితాదేవికి, శ్రీ లక్ష్మీదేవికి. ఈ నామంలో ఎందుకు రాలేదంటారు? అమ్మవారు ప్రతి పణస్తని అన్నారు కదా, స్తనములు రెండే 3 అక్షరాలు ఎట్లా వస్తాయి? అది ప్రతి పణస్తని అన్నాడు కదా, ఇక్కడ సందర్భంగా స్తనములు 2 కనుక 2 అక్షరాలనే ఇచ్చింది ఆవిడ. ఇక్కడ సందర్భానుసారం ఓం హీం శ్రీం అంతే. ఓం అయ్యవారు ఇచ్చారు, అమ్మవారు హ్రీం శ్రీం అనే 2 అక్షరాలను ఇచ్చారు. ఇదొక మంత్రం. చాలా సంతోషం అండి, చాలా బాగా వివరించారు. శ్రీమాత్రే. మా సందేహాలను కూడా బాగా తీర్చారు. విజయశ్రీ గారు, మన సదాశివ కుటుంబంలో ఈరోజు లక్కీ డ్రా రూపంలో అమ్మవారు ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. చూద్దామండి అమ్మవారు ఎవరిని ఎక్కువగా. ఇవాళ రోజున మన లక్కీ డ్రాలో రత్నమాల గొల్లపూడి అనకాపల్లి. రత్నమాల గారు, అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించింది, మీకు యాజమాన్యం వారు పుస్తకాన్ని అందజేస్తారు. మీ చిరునామా పూర్తిగా పెడుతూ మీ ఫోన్ నెంబర్ కూడా మా ఛానల్కి అందజేయండి. త్వరలో మీ ఇంటికి పుస్తకం వస్తుంది. రత్నమాల గారు, మీరు చాలా వివరంగా ఊరి పేరు పెట్టారు. చాలా సంతోషం అండి. మీలాగానే అందరూ సహకరించాలని మేము విన్నవిస్తున్నాము. మీరు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి పూర్తి అడ్రస్ పంపించండి, మీకు తొందరలో అమ్మవారి పుస్తకం రూపంలో వస్తారు. శ్రీమాత్రే నమః.